కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. సో 2006లోను స్వామి కొడైకెనాల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మేము కూడా ఇంటికి వచ్చేసాం. కానీ నాకు అట్లీస్ట్ మా గురువుగారు వాళ్ళందరూ ఇచ్చిన సత్సంగాల్లోనూ వాటితోనూ విని నాకు అనిపించింది ఏంటి అంటే, యాజ్ మచ్ యాజ్ టైం స్వామి వచ్చేసారు అని తెలిస్తే కానీ వెంటనే నేను కూడా వెళ్ళిపోతాను బృందావనికి. కాకపోతే మా ఇంట్లో కొంచెం తల్లి ప్రేమ అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు 2 నెలలు వస్తావు, ఈ 2 నెలలు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అన్న దీంతో అనేవారు. కానీ స్వామి వాజ్ ద ప్రయారిటీ. సో ఏ రోజైతే మా ఫ్యాకల్టీ ఒకసారి చెప్పారు 23కి స్వామి వచ్చేస్తున్నారు కొడైకెనాల్ నుంచి, మీరు వెంటనే వీలైతే వచ్చేయచ్చు అని. సో తెలిసిన వెంటనే 22వ తారీఖు రిజర్వేషన్ చేయించుకుని 23 కల్లా స్వామి ఉదయం వచ్చారు, నేను మధ్యాహ్నం చేరుకోగలిగాను. వెంటనే April 26th థ్రైడే సపోజ్ టు బి. సో దానికి బోల్డ్ అన్ని సన్నాహాలు అలుమ్నై అదే కరెంట్ స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. సో థ్రైడేకి లోపల స్వామి బృందావన్ థ్రై లాంచ్లోనూ ఒక గార్డెన్ లాగా ఒకటి తయారు చేసి స్వామిని పిలుద్దాము అన్న ఒక దీంతో. సో దీనికంటే ముందు సెప్టెంబర్లో గణేష్ చతుర్థి అయినప్పటికీ నేను వన్ ఆఫ్ ద పూజారీస్ ఇన్ హాస్టల్. సో పూజారి స్వామి అదే గణేషకి పూజ చేయడం ఎంటైర్ పూజా విధానం అంతా నేను ఇంకొక అబ్బాయి. సో దాంతో మా ఎవరైతే ఆల్టర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. సో ఆల్టర్ డిపార్ట్మెంట్ అంటే రైట్ ఫ్రమ్ దేవుడి దగ్గర నుండి పూజా సామాగ్రిని చూసుకోవడం, పూజా విధానం అంతా ఆ డిపార్ట్మెంట్ తాలూకా సార్ అతను ఇన్ఛార్జ్ అనమాట. సో ఎప్పుడైతే నేను బృందావన్కి చేరుకున్నాను April 24th, 23rd, 24th, ద యాక్చువల్ ఆల్టర్ బాయ్స్ ఎవరిదైతే ఆ సెల్ఫ్ రిలయన్సో వాళ్ళు హాలిడేస్ కాబట్టి ఇంటికి వెళ్ళిపోయారు, ఇద్దరూ లేరు. సో మా సార్ నన్ను చూసి, నువ్వు ఆల్రెడీ చేసావు కాబట్టి నువ్వు ఆల్టర్ బాయ్ కింద ఉన్ననాళ్ళు అన్నారు. సో దట్ వాజ్ అన్ వెరీ మచ్ ఆపర్చునిటీ. ఇది ఒక సెకండ్ డే తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను ఆల్టర్ బాయ్ కింద ఉన్నాను కాబట్టి స్వామి దర్శన్ టైంలో ఆరతి ఇవ్వడానికి లేకపోతే రోజు ఇవ్వడానికి అదంతా నేనే చూసుకుని అక్కడ కిందన కూర్చుంటాం. సో స్వామి ఆరతి అయిపోయింది, ఈ ప్లేట్ పట్టుకున్నంతా నేను అక్కడే కూర్చున్నా. ఆరతి అయిపోయి స్వామి వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఇంకా అప్పుడు ఎవరో విఐపి కూడా వచ్చారు, స్వామితో మాట్లాడుతూ వెనక్కి వెళ్ళిపోయారు. సో నేను ఇంకా అక్కడే ఉన్నాను. సో ఈ లోపు ఒక 10 నిమిషాల తర్వాత మా ఫ్యాకల్టీ సుబ్రహ్మణ్యం సార్ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను చూశారు. నేను ఒక్కడనే అక్కడ స్టూడెంట్ ఉండిపోయాను అనమాట. వెనకాతలు ఏం జరుగుతుంది అంటే, స్వామి వెనకాతలకు వెళ్ళి డేకి ఏదైతే మేము డెకరేషన్స్ అంతా చేసామో సో అక్కడికి వెళ్ళి అందరు బాయ్స్కి ఫోటోగ్రాఫ్స్ ఇస్తున్నారు. సో ఈ సార్ నన్ను చూసి నేను ఒక్కడిని ఇక్కడ ఉండిపోయాను అని చెప్పి వెంటనే నా ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో నా చేతిలో, నేను పట్టుకుంటాను, నువ్వు వెంటనే వెళ్ళు, స్వామి అక్కడ ఆపర్చునిటీ నువ్వు మిస్ అయిపోకూడదు అని చెప్పి పాపం అతనే అవన్నీ పట్టుకుని నా వెనకాతలు వస్తూ నన్ను పరిగెట్టించారు అటు. సో వెళ్ళిన వెంటనే నేను లాస్ట్ బాయ్ ఇంకా స్వామితో ఫోటోగ్రాఫ్ దిగాను. అప్పుడు అనిపించింది, ఇది బయట ఇంకేదైనా ఫ్యాకల్టీ అసలు ఇలా చేస్తారా? మన పనిలో వాళ్ళు చేస్తూ స్వామి దగ్గరికి మనం ఎంత దగ్గరగా వెళ్ళగలమో అన్నది వాళ్ళు పుష్ చేస్తూ, సో అలాంటి ఫ్యాకల్టీస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ. సో అదే రోజు 26th సాయంత్రం మాకు అప్పటి వరకు ఐ థింక్ ప్రీవియస్ ఇయర్ కూడా స్వామి ఎప్పుడు డే అన్నది మానేసినట్లుగా నాకు గుర్తు, ఎందుకంటే మా ఫ్యాకల్టీ చెప్పిన ప్రకారంగా. సో నాకు అసలు ఈ సంవత్సరం కూడా ఉంటుంది అని ఐడియా లేదు. ఆ రోజు సాయంత్రం దర్శనం అయిపోయిన తర్వాత స్వామి వెళ్ళిపోయారు వెనక్కి.
మేమందరం అటుపక్క తిరుగుతూ ఉన్నాం, ఇంకేదైనా ఒక స్వామి వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాల తర్వాత మేము వెళ్ళిపోవచ్చు అని. నేను కరెక్ట్గా స్వామి జెంట్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నాను అనమాట. సో అక్కడ ఉండగానే మా సార్ వచ్చి బాయ్స్ మేక్ ఎ లైన్ అని అన్నారు. అనగా నాకు ఎందుకో కూడా తెలీదు, కాకపోతే ఫస్ట్ పర్సన్ నేనే అనమాట ఆ స్టెప్స్ దగ్గర. అసలు ఏం జరుగుతుందో తెలియదు. లైన్ అన్నారు, నేను నించున్నా. వెంటనే అందరూ బోల్డ్ మంది లైన్లో నించున్నారు, ఆనందిస్తున్నారు, అందరూ నవ్వుకుంటున్నారు. చాలా ఒక్కొక్కళ్ళ ఫేస్లో ఒక్కొక్క వింత వింత అనుభవాలు కనబడుతున్నాయి. నాకు అర్థం కాలేదు. సార్ వెనకాతలే నేను నడుస్తున్నాను, ఎటు వెళ్ళాలో తెలియదు. వెనకాతల నుంచి ఒక అబ్బాయి ఏమో తోసేస్తున్నాడు అనమాట. సో మేము నెమ్మదిగా త్రై వరకు వెళ్ళగానే మా సార్ పక్కకు వెళ్ళిపోయారు. యూ కెన్ గో ఇన్ సైడ్ అని అన్నారు. అనగానే నేను పరిగెట్టేస్తున్నాను, కానీ ఎటు పరిగెడుతున్నానో కూడా తెలియదు. పరిగెడుతుంటే అక్కడ వరకు బయట ఉన్నదంతా గరుకు నేల. సో త్రై లోపల అడుగు పెట్టగానే అది ఫుల్ మొజాయిక్తో ఉంటుంది. సో ఒక్కసారి నేను జారాను, కాకపోతే బ్యాలెన్స్ చేసుకోగలిగా. నా వెనకాతలో ఉన్న అబ్బాయి 2 పల్టీ మొగ్గలు వేసి మళ్ళీ వెంటనే లేచిపోయి పరిగెట్టాడు. సో ఆ అబ్బాయి పరిగెట్టడం చూసి, ఎందుకంటే నాకు తెలియదు ఎటుపక్క వెళ్ళాలో కూడా, సో ఆ అబ్బాయిని చూసి నేను కూడా పరిగెట్టి జూలా అక్కడ ఉన్నది, జూలా ముందు కూర్చున్నాం మేము. సో అప్పుడు అనుకున్నాను, ఓకే ఇది ప్లేస్, ఇక్కడ కూర్చోవలసింది అని. సో స్వామి వెంటనే ఒక 10 నిమిషాల్లో వచ్చారు. స్వామి వీల్ చైర్లో ఉన్నారు అప్పుడు, సో జూలాలో కూర్చోలేదు. సో జూలా ముందు స్వామి వీల్ చైర్ పెట్టారు అక్కడ. సో స్వామి స్ట్రైట్ రైట్ అండర్ హిమ్, 2 పాదాల కింద 1.1, ఆ 0.1 కూడా అక్కర్లే, 1 అనుకోవచ్చు. సో కూర్చున్నాము. ఆ తర్వాత ప్రాసెస్ కూడా నాకు తెలియదు. అందరూ స్వామి రాగానే అందరూ స్వామి కాళ్ళు పట్టేసుకున్నారు. నేను పట్టుకోవడానికి కూడా నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు. అప్పుడు అనిపించింది, ఒకసారి తెలిసుంటే చక్కగా పట్టేసుకునేవాడిని స్వామి. కాకపోతే అయినా దగ్గర ఉన్నాను కాబట్టి స్వామి పాదాలు నేను కూడా పట్టుకునే అవకాశం వచ్చింది. సో స్వామి పాదాలు ఎంత సున్నితంగా ఉన్నాయంటే, పట్టుకుంటే ఒక బ్రెడ్ ముక్క ఉంటుంది చూడండి, అంత నెమ్మదిగా అంత మెత్తగా ఉన్నాయన్నమాట. స్వామి చూస్తూ చాలా ఆనందించారు. అలా ఒక 2.5 days వరకు 1-on-1 కూర్చునే అవకాశం దొరికింది. 3rd day నుంచి స్వామి వెంటనే మ్యూజిక్ కాలేజ్ బాయ్స్కి అవకాశం ఇచ్చారు. అప్పుడు అనుకున్నాను, ఒక మ్యూజిక్ టాలెంట్ ఉంటే ఎంత బాగుండేది స్వామి దగ్గర. కాకపోతే ఇంకొకటి కూడా గమనించింది ఏంటి అంటే, ఈ మ్యూజిక్ కాలేజ్ బాయ్స్తో పాటుగా కొంతమందికి ఫిక్స్డ్ ప్లేసెస్ ఉంటాయి త్రైలో. ఒక మెయింటెనెన్స్ బాయ్ కానీ, ఏవీసీ అంటే మైక్స్ స్వామికి పెట్టేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ రొటేషన్ బేసిస్లో రైట్ సైడ్ కూర్చుంటారు. లెఫ్ట్ సైడ్ ఒక ఆల్టర్ బాయ్ కూర్చుంటాడు, వాడు ఆరతి రోజు ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటాడు. అనుకున్నాను, వీళ్ళందరూ ఎంత అదృష్టమో, పరిగెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, హ్యాపీగా వచ్చి కూర్చుని, వాళ్ళు ఒకవేళ లేట్గా వచ్చినా సరే వాళ్ళు దూరిపోయి వచ్చి అక్కడ కూర్చోవచ్చు. ఇలా అనుకుంటూ ఉంటే అప్పుడు మా సార్ వచ్చి, ఆల్టర్ బాయ్స్ ఎవరు రాలేదు, నువ్వు ఆల్టర్ బాయ్గా ఉంటావా అన్నారు. ఎంత ఆనందించాను అంటే, 4వ రోజు నుంచి అందరూ చక్కగా పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటే నేను ఒక్కడిని ఆ ప్లేట్లు అన్నీ పట్టుకుని నెమ్మదిగా వెళ్ళి ఆ ఫస్ట్ రోలో కాకపోయినా సెకండ్ రోలో కూర్చుని, అక్కడ కూర్చుని ప్రతిరోజు స్వామి చెప్పే బోల్డ్ అండ్ జోకులు వేస్తూ అవన్నీ ఆనందించగలిగాను. అండ్ ఇది April 26th నుంచి 29th 30th వరకు. ఈలోపు మా ఇంటి నుంచి మా అమ్మ కబురు పెట్టింది ఏంటంటే, మా తాతగారి తద్దిన ఉందన్నమాట ఆ టైంలో. సో నువ్వు కంపల్సరీగా రావాలి వెంటనే వచ్చి అని. సో వెంటనే ఆ రోజు 3 సెషన్స్ సాయంత్రం స్వామికి వినిపించుకున్నాను. స్వామి ఇంటికి వెళ్తున్నాను, పిలిచారు. స్వామి మంచిది, వెంటనే రా అని అన్నారు. బాగుంది, అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి అయిపోయిన తర్వాత May 8వ తారీఖు కల్లా నేను రిజర్వేషన్ చేయించేసుకున్నాను, మళ్ళీ ఇంక వెనక్కి వచ్చేదాన్ని. ఇంకా మే నుంచి ఉండిపోయి 2nd సెమిస్టర్ 3rd సెమిస్టర్ కంటిన్యూషన్కి. May 6వ తారీఖుకి మా అమ్మగారు పడిపోయారు. ఇంట్లో పడిపోవడంతో కాలు ఫ్రాక్చర్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నేను ఆలోచిస్తున్నాను, ఇటుపక్క 8వ తారీఖు రిజర్వేషన్ చేయించుకున్నాను వెళ్ళడానికి, 6వ తారీఖు ఇలా పడిపోయారు. అంతా బాగానే ఉంది. ఆ హాస్పిటల్లోనూ మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు చూసుకోవడానికి. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, స్వామి ఫస్ట్ ప్రయారిటీ, స్వామి సెకండ్ ఎనీథింగ్. సో మా అమ్మకు కూడా చెప్పాను. మా అమ్మ కూడా అయిష్టంగానే వెళ్ళిరా అన్నట్లుగానే అన్నారు. సో నేను వెళ్ళిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు చెప్పారు, సంవత్సరం తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా
చాలా తిట్లు తిట్టారంట మా అక్క వాళ్ళని, కొడుకు వాడు అలా వదిలేసి వెళ్ళిపోతాడా అని చెప్పి. కానీ నేను చాలా క్లియర్, స్వామి ఫస్ట్ ప్రయారిటీ. సో వెళ్ళిపోయిన వెంటనే వెళ్ళిన రోజే నాకు రోజ్ ఛాన్స్ వచ్చిందనమాట. సో స్వామికి లెటర్ రాసి ఉంచాను, లెటర్లో రాసాను ఇలాగ అమ్మ పడిపోయింది, మీరే చూసుకోవాలి స్వామి అని. సో స్వామికి రోజు ఇచ్చిన తర్వాత లెటర్ పాకెట్లో ఉంది, ఇవ్వాలన్న సంగతే మర్చిపోయాను నేను. స్వామి అంతటి స్వామి చూసి లెటర్ ఇవ్వవా అని చెప్పి లెటర్ తీసుకున్నారు పాకెట్ నుంచి, తీసుకుని ఓపెన్ చేసి చదివారు. అప్పుడు చెప్పాను, స్వామి ఇలా అమ్మ పడిపోయింది అంటే మంచిది అని అన్నారు. మేబీ స్వామికి తెలియాలి అదంతా కూడా మంచిగానే. అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం త్రైలో కూడా ఒక లెటర్ పట్టుకుని ఉంచుకున్నా, స్వామి నన్ను మీరు మళ్ళీ మీ దగ్గరికి రప్పించుకున్నందుకు చాలా ధన్యవాదాలు స్వామి. ఒకే ఒక లైన్ రాశాను. స్వామి పిలిచారు, పిలిచి ఓపెన్ చేసి చూసి ఆ లైన్ అంతా నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఎడం పక్క నుంచి కుడి పక్క వరకు స్వామి అలా చదువుతూ ఫోల్డ్ చేసి చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి ఇలా అన్నారు. దట్ వాజ్ ఎండ్ ఆఫ్ దాట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు ఆ తర్వాత నుంచి బోల్డ్ అని చూడగలిగాను. ఆ మర్నాడే స్వామి కంటిన్యూస్గా ఒకే రోజు ఒకే సాయంత్రం సెషన్లో 9 రింగ్స్ క్రియేట్ చేశారు. ఒక తర్వాత మీరా బాయ్స్కి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు ఆల్టర్ బాయ్ కింద కూడా అప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాను, అక్కడే కూర్చున్నాను. అది ఒక అనుభవం. ఇంకొకసారి త్రైలో ఆ రోజు నాకు కొంచెం లోపల కూర్చునే అవకాశం వచ్చింది, స్వామి దగ్గర కాకుండా రౌండ్ హాల్లో. సో అక్కడ కూర్చుంటే సడన్గా అందరూ నవ్వుతున్నారు అంటే అప్పుడు మేమందరం చూసేవాళ్ళం, హోమో ఏదో స్వామి జోక్ వేశారు. సో అలా ఒకసారి యూ టెన్ టు లూజ్ ద ట్రాక్ ఆఫ్ ఇట్. స్వామి ఏం మాట్లాడుతున్నారో కొంచెం కష్టపడుతూ వింటూ ఉండాలి. సో ఆ రోజు స్వామి ఏదో మాట్లాడుతున్నారు, భూమండలం అన్నారు, తర్వాత దానికి పైన చంద్రమండలం అన్నారు, ఇలా ఏదో అంటూ ఉంటే నేను ఇంకా వినడం, అటుపక్క స్వామి వైపు కాన్సన్ట్రేషన్ ఎందుకో వెళ్ళలేదు. ఒకసారి మా ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతుంటే సడన్గా అందరూ అని ఒకసారి అన్నారు. అనగానే పాప ఏదో మిస్ అయిపోయాం అనుకున్నాం. సో తర్వాత మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, స్వామి చెప్తున్నారు నా ఆశీస్సులు ఎంత పవర్ఫుల్ అంటే ఈ భూమండలం కానీ చంద్రమండలం కానీ అలా ఒక 5-6 చెప్పారంట. సో వీటన్నిటికంటే అతీతమైనది. సో నా బ్లెస్సింగ్స్ మీకు, మీరు ఎంత దూరంలో ఉన్నా సరే నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికీ ఉంటాయి. కృష్ణ కృష్ణ సాయి కృష్ణ.